ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యము కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించుచున్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యులు. చాలండి. ప్రారంభాల పుస్తకమైనటువంటి ఆదికాండము అనబడేది ఈ భూమి మీద ప్రతిదీ కూడా పుట్టుక తెలియపరిచే గ్రంథం. మనిషి పుట్టుక అక్కడే ఉంది. ఇదిగో కనబడుతున్నటువంటి ఈ చెట్లు కానీ పుట్టలు కానీ పురుగులు కానీ ప్రతిదీ కూడా పుట్టడానికి ప్రారంభమైనటువంటి పుస్తకం ఆదికాండం. ఈ పుట్టినటువంటి అన్నిటినీ కూడా ముగించే గ్రంథం ఏదైనా ఉందనంటే అది ప్రకటన గ్రంథం. ఆదికాండంలో ప్రారంభమైన ప్రతిదీ ప్రకటన గ్రంథంలో సమస్తం కూడా ముగించబడుతుంది. దేవుని రాకడ ఎప్పుడైతే సమీపిస్తుందో ఆ రాకడ సమయంలో నీ కంటికి కనబడుతున్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఆకాశములు, ఈ భూమి ప్రతిదీ కూడా లయమైపోయేటువంటి దినాలు సమీపిస్తాయని చెప్పనని ప్రకటన గ్రంథంలో తెలియపరచబడినటువంటి గ్రంథం అయ్యింది. ప్రారంభం ఎంత ప్రాముఖ్యమైందో ముగింపు కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అంతిమంగా తెలియపరిచేటువంటి మాట ఇదిగో యోహాను భక్తుడు సలోమి జబదయిల కుమారుడైనటువంటి యోహాను అనబడేటువంటి ఈ కుమారుడు దేవుని యొక్క సువార్త ప్రకటన చేస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మి అంగీకరించిన తరువాత, ఆయన ఆరోహణమైన తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అనేకులకు ఆయన రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్నటువంటి క్రమంలో రోమా ప్రభుత్వము యోహానును సువార్త ప్రకటించకుండా అడ్డుకొని ఆపి శ్రమ పెట్టి కష్టపెట్టి అనేకులను హింసించి చంపేసి ఇదిగో యోహాను అనబడేటువంటి ఈ వ్యక్తిని పద్మాసు అనబడేటువంటి ద్వీపానికి తరలించారు. ద్వీపము అనగా ఒంటరిగా ఉన్నటువంటి ప్రదేశం. ఎక్కడుందో తెలుసా? చుట్టూ సముద్రం ఉంది, మధ్యలో ఈ పద్మాసు ద్వీపం ఉందండి. ఈ పద్మాసు ద్వీపంలో యోహానుతో పాటు కొందరును ఎవరైతే ఆ రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారో, దేవుని యొక్క క్రమాన్ని పాటిస్తూ ఉన్నారో వారందరినీ కూడా తీసుకెళ్ళి ఆ పద్మాసు ద్వీపంలో పడేశారు. ఎందుకనంటే మనుషులు సంచారం లేని ప్రదేశం అది, ఎవరు కూడా కనబడని ప్రదేశం అది, ఎవరికి కూడా ఈ మాటలు వినిపించకూడదన్న ఆలోచనతోటి ఈ యోహాను అనబడేటువంటి ఈ వ్యక్తిని తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో పడేశారు. ఒక్కడే ఆ పద్మాసు ద్వీపంలో ఉంటూ ఆ ప్రాంతం ఎంత ఉంటుందనంటే మహా అయితే 14 మైళ్ళు పొడగుంటుంది, 13 మైళ్ళు వెడల్పుతోటి ఉన్నటువంటి ఆ కొద్ది ప్రాంతంలో ఇక వీరికి ఎవరు కూడా సహాయం అందించేవారు లేరు, ఎవరు కూడా వీరితో మాట్లాడేవారు లేరు, ఎవరితో కూడా సత్సంబంధం లేదు. ఇప్పుడు మనకు కానీ ఈ రోడ్డు ఉంది, ఎటు బావాలంటే అటు వెళ్ళిపోతాం. కానీ వారికి అలా లేదు. చుట్టూ సముద్రం ఉంది. ఎంత ఈదుకుంటే ఎక్కడికి వెళ్ళని వెళ్ళగలుగుతారు? ఏం చేయగలుగుతారు? ఏ అవకాశం లేకుండా తీసుకెళ్ళి అక్కడ పడేశారు. ఇప్పుడు ఒక్కడే ఆత్మపరవశుడై దేవునితో మాట్లాడుతూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ గడుపుతూ ఉన్నటువంటి దినాల్లో దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నటువంటి ఈ యోహాను భక్తుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మాట్లాడుతున్న మాట ఒకసారి చదువుదాం. సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును. అదండి ఎవరు ధన్యులో తెలియపరుస్తున్నాడు. ఆత్మపరవశుడై దేవుని చేత ఆత్మచేత నింపబడిన తరువాత దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క మాటలు తెలుసుకున్నటువంటి ఈ యోహాను భక్తుడు తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, ఇదిగో మన కంటికి కనబడుతున్న ప్రతిదీ కూడా లయమైపోతుంది. కానీ ఒకటి మాత్రం ఎరిగిన సత్యం ఏంటి అంటే, ఇదిగో సమయం సమీపించి ఉన్నది అని అంటున్నాడండి. దేనికి సమయం సమీపించింది? దేవుని యొక్క రాకడకు సమయం సమీపించి ఉన్నది.
ఇదిగో మొదటి రాకడలో ఎవరైతే ఆయనను ఎరగనట్టుగా ఉన్నారో వారందరినీ కూడా ఆయన ప్రేమించాడు. రెండో రాకడలో మాత్రం అట్టుండదు. ఎవరైతే ఆయన ఎరిగిన వారై ఉన్నారో, ఆయన మాటను ఎవరైతే విని ఉన్నారో, ఆయన మాటను ఎవరైతే గైకొని ఉన్నారో వారికి మాత్రమే ప్రత్యేకించబడినటువంటి స్థలానికి తీసుకెళ్ళడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి సమయం సమీపించి ఉన్నది కనుక అలక్ష్యంగా ఉండద్దు, నిర్లక్ష్యంగా ఉండదు. పెడచెవిన పెట్టి ఏదో జరుగుతుందన్నట్టుగా నీవు వినట్టుగా ఉండొద్దు. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే సమయం సమీపించి ఉన్నది కనుక ఇదిగో ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడినటువంటి సంగతులన్నిటినీ గైకొని వాడును ధన్యుడు అని అంటున్నాడండి. ధన్యులు ఎవరు? ఇగో ఈ లోకములో ఇగో ధనమో బలమో లేకపోతే బలగమో కలిగినటువంటి వారు ధన్యులని అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే ఈ పరిశుద్ధ గ్రంథమందు వాక్యము ఏదైతే రాయబడి ఉందో ఆ రాయబడినటువంటి మాటలను వినాలి, గైకొనేటువంటి వాడు మాత్రమే ధన్యుడట. చాలా జాగ్రత్తగా ఈ మధ్యాహ్న కాలం మనం ఆలోచించగలిగితే శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడినితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. చాలా మన గమనంలోకి తీసుకోవాల్సినటువంటి మాటలు, చాలా మనలను ధన్యులుగా నిలవబెట్టడానికి ఎన్నో రకాల పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడచ్చేవు. కానీ దేవుడు ఇస్తున్న అల్టిమేట్ మాట ఏమిటంటే ఈ వాక్యాన్ని చదవాలి, ఈ వాక్యాన్ని గైకొనాలట. విని చదివి గైకొనినటువంటి వారు మాత్రమే ధన్యులు. ఆత్మపరవశుడైనటువంటి యోహాను చేత దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రారంభంలోనే జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వాక్యం ఎంత ఎంత శ్రేష్టమైనదో జ్ఞాపకం చేస్తున్నాడండి. శ్రేష్టమైనటువంటి మాట ఈ వాక్యంలో నుంచి వెలువడుతూ ఉండగా అనేకులు దర్శింపబడ్డారు, అనేకులు స్వస్థత పొందారు, అనేకులు వారి మనసులు మార్చుకున్నారు, అనేకులు వారి జీవితాలను మార్చుకున్నారు, అనేకులు దేవుని వెంబడించిన వారై ఉన్నారు, అనేకులు దేవునితో కూడా నడిచిన వారై ఉన్నారు, అనేకులు ఇదిగో పరలోక రాజ్యానికి సిద్ధపడిన వారై ఉన్నారు. ఇదిగో ఈ మాటల చేతనే కీర్తన భాగంలో ఒక మాట రాయబడి ఉంది, చదువుదాం. 119వ కీర్తన. దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైనదో జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన భాగం 119వ కీర్తన 9వ వచనం చదువుదాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా నడుచుకొనుట చేతనే కదా. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు శుద్ధి చేయబడాలి అని అంటే దేని చేత? వాక్యము చేత మాత్రమే. వాక్యం ఎంత ప్రాధాన్యమైనదో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో ఈ ప్రవచన వాక్యములను మీరు విని దాన్ని గైకొని వాడు ధన్యుడు. ఎవడు ధన్యుడు? ఏ విధంగా ధన్యులు అవుతారు అని అంటే యవనస్తులు శుద్ధి చేయబడతారట ఈ వాక్యం వింటే. ఆ మరొక మాట జ్ఞాపకం చేసుకున్న 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. వాక్యం ఏం చేస్తుంది? మనిషిని పాపము చేయకుండా చేస్తుందట. కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యవనస్తులు దేవుని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారంటే దీ వాక్యము చేతనే కదా. ఇదిగో ఒక మనిషి పాపము చేయకుండా తన మనసు మార్చుకొని అయ్యో ఇది చేయకూడదని అనుకోవాలనంటే దేని చేత అది? ఇదిగో నీ వాక్యము చేతనే కదా అని అంటున్నాడండి. వాక్యం మనిషిని శుద్ధి చేస్తుంది, వాక్యము మనిషిని పాపము చేయకుండా చేస్తుంది. 25వ వచనాన్ని చదువుదాం. నా ప్రాణం అంటే నా హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. వాక్యం ఏం చేస్తుంది? మనిషిని జీవింపజేస్తుంది, మనిషిని బ్రతికిస్తుంది, మనిషిని బలపరుస్తుంది, మనిషిని లేవనెత్తుతుంది దేవుని యొక్క వాక్యము. ఆ తర్వాత 28వ వచనంలో చూస్తే, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయిను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. ఏవేవో ఆలోచనలు పెట్టుకొని నేను ముందు కదలలేకపోతా ఉన్నాను. దేవా నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. స్థిరపరిచేది దేవుని వాక్యము మాత్రమే.
చంచల మనస్తత్వంతో ఉన్నటువంటి మన జీవితాలను స్థిరపరచగలిగింది దేవుని వాక్యం మాత్రమే. అంత మాత్రమే కాక 50వ వచనంలో రాయబడిన మాట, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో అదండి వాక్యం ఏం చేస్తుందట, బాధలలో నెమ్మది కలుగు చేస్తుందట, నెమ్మది కలుగు చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యము మనిషికి నెమ్మది కలుగు చేస్తుంది. దేవుని వాక్యము ఇదిగో యవనస్తులను శుద్ధిపరుస్తుంది. దేవుని వాక్యము ఇదిగో పడిపోయిన వారిని లేవనెత్తుతుంది. ఇదిగో భక్తుడు అంటాడు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపము అని అంటాడండి. ఆ వాక్యం ఏం చేస్తుందో తెలుసా, నీ పాదాలకు వెలుగును చూపిస్తుంది. అయ్యో ఇది మార్గము సరైనదో కాదో, ఇటు వెళ్ళొచ్చో వెళ్ళకూడదో, ఇటు వెళ్తే ఏం జరుగుతుందో సమస్తమును కూడా దేవుని వాక్యము మాత్రమే మనల్ని నడిపించగలుగుతుంది. లేకపోతే గుడ్డివాని యొక్క నడత లాంటిదే మన నడత. ఏం చేసినా కూడా ఎవరు మనల్ని క్రమపరుస్తారు? దేవుని వాక్యం మనల్ని సరిచేస్తుంది, క్రమపరుస్తుంది, బలపరుస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, ఆశీర్వాదాన్ని ఇస్తుంది, ఇది శుద్ధిపరుస్తుంది, పాపము చేయకుండా ఆపుతుందండి. దేవుని వాక్యమే కదా. అందుకే భక్తుడైన యోహాను అంటాడు, ఏమంటాడు, సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములను చదివి వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనివాడు అదండి. ఇందులో రాయబడిన సంగతులను గైకొనివాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు? ఇదిగో మనం ఇప్పుడు చదివినటువంటి మాటలన్నిటి ప్రకారముగా శుద్ధి చేస్తుంది, పాపం చేయకుండా చేస్తుంది, బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, పాదాలకు దీపముగా ఉంటుంది దేవుని వాక్యము. కాబట్టి నీవు ధన్యుడుగా మారడానికి ఈ వాక్యము కారణమవుతుంది కనుక ఈ వాక్యాన్ని పెడచెవిన పెట్టిన వారు అందరూ ఉన్నారు. ఎల్లకాలం ఈ వాక్యం వినబడుతుందా? ఎల్లకాలము ఇదిగో పాస్టర్ గారు మనకు దగ్గరలోనే అనుకూలంగా ఉంటాడా? పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. దేవుని వాక్యము వినబడినటువంటి దినాలు కూడా రాబోతా ఉన్నాయి. వాక్యంలో రాయబడినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం, యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెహోవా మీకు దొరకు కాలమున. ఎలా దొరుకుతాడు ఆయన? ఆయన వాక్యము చేత మనకు దొరుకుతాడు, ఆయన మాటల చేత మనకు దొరుకుతాడు. ఇదిగో ఈ రాత్రి వేళ నీతో మాట్లాడుతున్న మాటే కావచ్చు, ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్న మాటే కావచ్చు, లేదా పోయిన వారము మాట్లాడిన మాటే కావచ్చు, పోయిన సంవత్సరం మాట్లాడిన మాటే కావచ్చు. ఏ మాట చేత అయినా సరే దినాలు గడుస్తున్నప్పటికీ, సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వాక్యము చేత నిన్ను శుద్ధిపరుస్తూ ఉన్నాడు దేవుడు. అంటే ఆయన మనకి ఎక్కడున్నాడు? సమీపముగా ఉన్నాడు. ప్రతి శనివారం పాస్టర్ గారు ఎక్కడున్నాడు మీకు? సరే, ప్రతిరోజు ఎక్కడున్నాడు పాస్టర్ గారు? మన మధ్యలోనే ఉన్నాడు. ఇదిగో ప్రతి శనివారం దేవుని వాక్యాన్ని వినిపిస్తా ఉన్నాడు. ఇదిగో మధ్యలో ఏదైనా అవసరమైనప్పుడు మీకు అందుబాటులో ఉన్నాడు. ఇదిగో అనారోగ్యంతో ఉన్నప్పుడు మీరు పిలిచినప్పుడు ఇదిగో పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి రావడానికి అందుబాటులో ఉన్నాడు. ఇదిగో అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు, అన్ని మనకు దగ్గరగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను. చాలా మంది వెతకరు దగ్గరగా ఉన్నప్పుడు. ఇక సమయం పోయిన తర్వాత పరిగెత్తుకుంటూ ఎదుగుతూ ఉంటారు. ఆయన దొరికే కాలంలో వెతకాల్సినటువంటి బాధ్యత మనది. సమయం సమీపిస్తూ ఉందట. నిర్లక్ష్యంగా ఉంటేలా? ఇదిగో విన్నట్టుగా ఉంటేలా? అయ్యో దేవుని మాట, ఇదిగో చిన్నబాబు మాట కాదు, ఇది కేవలం దేవుని మాట మాత్రమే. నా ఇంట్లో విషయాలు మీకు చెప్పడంలా, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రకటిస్తుందా ఉన్నాను. కారణం ఏంటి? ఇవి ఎవరి మాటలు? ఇవి దేవుని మాటలు. ఇదిగో ఈ మాటలు విని గైకొని వాడు ధన్యుడు అని అంటున్నాడండి. మరి నీవు ధన్యుడిగా మారాలి అని అంటే ఆయన దొరక కాలంలో నువ్వు వెతకాలి కదా. ఎందుకు? ఆయన వాక్యమును నేను వెతకాలి. ఆయన ఎలా దొరుకుతాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం.
ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడు యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే ఆ వాక్యమే ఆ వాక్యమే ఆ వాక్యమే అంటే ఈ వాక్యం ఎవరు? ఇప్పుడు దేవుడై ఉన్నాడండి. 14వ వచనం చదువుదాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనకు ఆయనను ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆది యందు వాక్యం ఉంది, వాక్యం దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదా, కాక ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా ఇదిగో మన మధ్యలో నివసించాడు. ఇదిగో 2025 సంవత్సరాలకు పూర్వము ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకాన్ని ప్రేమించి మన మధ్య సంచరించి మానవ రూపిగా ఇదిగో మనలను బలపరచు నిమిత్తమై మన మధ్యలో నివసించిన వాడై ఉన్నాడండి. కారణం ఏంటి? ఈ లోకంలో సర్వమానవాళి యొక్క రక్షణ నిమిత్తమై వారందరూ కోల్పోతున్నటువంటి ఆ మహిమను నీకు నాకు ధరింపచేయు నిమిత్తమై ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చి మన మధ్య సంచరించి నివసించిన వాడై ఇగో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో ఈ వాక్యంలో నుండి ఆయన మీతో మాట్లాడుతున్నాడండి. ఈ వాక్యమే దేవుడు. ఆ వాక్యము దేవుడై ఉన్నప్పుడు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది యెషయా గ్రంథంలో? ఇదిగో యెహోవా దొరకు కాలమందు ఆయనను వెతకాలట. వెతకాలి, దొరుకుతుంది కాబట్టి వెతకాలి. ఇప్పుడు కాసేపు ఆగితే ఇందాక సునీతకి చెప్పిన మాట, నువ్వు కోతుందంట. పని టైంలో పనికి వెళ్తే పని దొరుకుతుంది, కానీ కాదు నేను 10 రోజుల తర్వాత వస్తానని చెప్పాను కనుక యజమానికి చెప్తే నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు అంటారా లేదా? పని వచ్చినప్పుడు సద్వినియోగపరుచుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటనంటే, ఇదిగో యెహోవా దొరకు కాలమున మీరు ఆయనను వెదకండి. అంటే దొరకని కాలం అంటూ కూడా ఉందా? ఆమోసు గ్రంథం చదువుదాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11, 12 వచనాలు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11. రాబోవు దినములందు ఆ దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానముల చేత లేకపోవుట చేత కలగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన ఆ కలుగు క్షామముగా. ఇక్కడ క్షామము అని ఉంది. క్షేమము అని అంటే వేరు. క్షేమము అని అంటే బాగున్నావా అని అర్థం. క్షామము అని అంటే కరువు అని అర్థం. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే క్షామము అంటే కరువు అని అర్థం. చదివినటువంటి మాట మరొకసారి చదువుదాం. రాబోవు దినమందు దాని దినముల యందు దేశములో నీకు క్షామము పుట్టింతును, కరువు పుట్టిస్తాను. అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు కరువు కాదు. యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షామము. అంటే దేవుని యొక్క మాట వినబడిన రోజు ఒక రోజు వస్తుందట. నువ్వు వినాలనుకుంటావు, అయ్యో దేవుని వాక్యం చెప్తే బాగుండే, పాస్టర్ గారు ఎక్కడున్నారు? పాస్టర్ గారు నోర్లు మూయిస్తారు. ఇక మాటలు వినబడవు, మైకులు వినబడవు. ఒకరోజు రాబోతా ఉంది, నువ్వు వినాలనుకుంటావు కానీ వినలేవు. రాబో కాలంలో ఇగో అది అన్నపానముల వల్ల కలిగేటువంటి కరువు కాదట, దేవుని మాట వినకపోవటం వల్ల కలిగేటువంటి కరువు అండి. అప్పుడు ఆశపడతావు. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా వరహ కుమారులు పలుకుతారు, దేవా నీ కొరకు నా ప్రాణం తృష్ణ కొని ఉందయ్యా. మనం ఆకలితోనే ఉంటాం, దాహంతోనే ఉంటాం, కానీ దేవుని వాక్యం మాత్రం మనకి వినబడదండి. ఆ రోజు రాబోతా ఉంది. అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి. దొరికినప్పుడు సద్వినియోగపరచుకోవాలి. దొరకని రోజు ఒక రాబోతా ఉంది.
కాబట్టి 12వ వచనంలో, కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరింతురు గాని, అదండి ఎలాంటి భయంకరమైన రోజు తెలుసా? ఇగో ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు ఎక్కడైనా వాక్యం వినబడుతుంది ఏమన్నా పరిగెత్తుతారట. సముద్రాన్ని కూడా లెక్క చేయకుండా వెళ్తారు. దేవుని మాట వినబడితే బాగుండు, కొంచెం నెమ్మది కలుగుతుంది, హృదయం కొంచెం తెప్పరిల్లుతుంది, నన్ను నేను శుద్ధిపరచుకోవడానికి లేదా నన్ను నేను క్రమపరచుకోవడానికి దేవుని వాక్యం వినబడితే బాగుండని వారు పరిగెత్తుతారట, ప్రాకులాడతారు. ఎక్కడి నుంచి? ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు పరిగెత్తుతారు. అబ్బే వాక్యం వినబడదు. ఇదిగో తూర్పు దిక్కు నుండి ఉత్తరపు దిక్కు అంటున్నాడు. అంటే తూర్పు పడమర, ఉత్తరము దక్షిణము. నువ్వు ఎన్ని మూలల కన్నబో దేవుని వాక్యము నువ్వు ఆశపడతావు, కానీ ఆ వాక్యము వినబడినటువంటి దినాలు రాబోతా ఉన్నాయి. పరిస్థితులు మారబోతా ఉన్నాయి. నువ్వు అనుకున్నట్టు కాదు. ఈరోజు పిలవగానే పాస్టర్ గారు రావచ్చు, రేపు అలాంటి పరిస్థితి లేదు. ఈరోజు పిలవగానే నీకు వాక్యం వినబడచ్చు, కానీ రేపు అలాంటి రోజు లేదు. ఇదిగో యెహోవా దొరుకు కాలమున మీరు ఆయనను వెదకండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంత అమూల్యమైనటువంటి మాటలు! ఇక యవనస్తుని వారి యొక్క నడతను శుద్ధిపరుస్తుంది, మనిషి పాపము చేయకుండా కాపాడుతుంది, మనిషి బలహీనతలో ఉన్నప్పుడు బలపరుస్తుంది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో యోహాను భక్తుడు తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు? ఇదిగో సమయము సమీపిస్తూ ఉండగా ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వాటిని విని దానిని గైకొని వాడును ధన్యుడు. కాబట్టి ఆ ధన్యత నీ జీవితంలో, నీ కళ్ళ ముందు ఉండగానే, ఆ ధన్యత నీ జీవితంలో నీ ఎదురుగా ఉండగానే, నీ ప్రక్కనే ఉండగానే, నీ మధ్యలో ఉండగానే దాన్ని సద్వినియోగపరచుకోవాలండి. నిర్లక్ష్యం చేస్తే కుదరదు. ఇక దేవుని యొక్క మాటలు వినబడిన దినాలు, క్షేమము కలిగే దినాలు, ఇక అన్నపానములైన దొరుకుతాయేమో కానీ దేవుని మాటలు వినబడిన దినాలు రాబోతా ఉన్నాయి. కనుక ఆ వాక్యము వలన కలిగేటువంటి ప్రయోజనము, నీకు కలిగేటువంటి ధన్యతను నీవు విడువక దాన్ని వెతికేటువంటి వ్యక్తి అయి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు అనేకులను బలపరుస్తూ, అనేకులను పురుకొల్పుతూ, అనేకులను ధైర్యపరుస్తూ మీ హృదయములను సరిచేసుకోండి అని అనేకులను ఆయన మాట్లాడుతూ ఉన్న సమయంలో లోకరస్సు వార్త 11వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటాడు. లోకరస్సు వార్త 11వ అధ్యాయము 27-28 వచనాలు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములను ధన్యములై ఉన్నవని కేకలు వేసి, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉంటే ఆమె ముగ్ధురాలైపోతూ ఉంది. ఆయన మాటలు వింటూ ఉంటే ఎంతో శ్రేష్టమైనవిగా కనబడతా ఉన్నాయి. ఇక ఇట్లాంటి మాటలు ఏ మనుషుడు చెప్పలేడు, ఎవరు కూడా ఇలాంటి మాటలు చెప్పలేరని ఆమె చివరికి చెప్పిన పని ఏంటంటే, చాలాసార్లు ఏమంటారు, ఎవరికైనా మేలు చేసినా, ఉపకారం చేసిన వారికి ఉపయోగపడినప్పుడు, అయ్యా నేను కన్న నీ తల్లిదండ్రులు దీవించబడారు, వాళ్ళు ఎంత ధన్యులో అని మాట్లాడుతున్న మాట ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ తల్లి మాట్లాడుతూ ఉంది. అయ్యా నువ్వు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే మాకు సమయమే దొరకడం లేదు, సరిపోవడం లేదు, చాలా చక్కగా మాట్లాడుతున్నావు, చాలా మంచిగా మాట్లాడుతున్నావు. ఇదిగో నీ తల్లి, నిన్ను కనినటువంటి నీ తల్లి యొక్క గర్భము, ఇదిగో నువ్వు పాలు తాగినటువంటి ఆ తల్లి ఎంతో ధన్యురాలయ్యా అని అంటుంది. ఆ తల్లి ప్రేమగా చెప్తా ఉంది. ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటి? ఆయన మంచిదే, నువ్వు చెప్తున్న మాట బాగానే ఉంది, కానీ దేవుని వాక్యము విని దానిని గైకొనివాడు అదండి ఎలాంటి ధన్యుడట? మరి ధన్యుడు.
ఇదిగో నువ్వు చెప్తున్న మాట చెప్తున్న ధన్యతే, కానీ ఇంతకంటే ధన్యత ఏంటో తెలుసా? దేవుని వాక్యమును విని దాన్ని గైకొనివాడు మరి ధన్యుడు. అంటే దేవుడు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు? దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని హెచ్చిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని గణపరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చినటువంటి వాడై ఉన్నాడండి. వాక్యం ఎంత శ్రేష్టమైనదో తెలియపరుస్తున్నాడు. ఆ వాక్యమే దేవుడయ్యుండి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో సంచరించిన ఆ దేవుడు మాట్లాడుతున్న మాట, మీరు చెప్తున్న మాట కంటే ఇక వాక్యమును విని దాన్ని గైకొన్న వాడు మరి ధన్యుడు అని అన్నాడు. కీర్తనకారుడు 1వ అధ్యాయంలో 3వ వచనంలో చదివితే ఒక మాట అంటాడు, అతడు నీటి కాలువల యొర నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. చాలండి. ఎవరు? వాక్యం సెలవిస్తున్న మాట, అతడు నీటి కాలువలు ఎవరబడిన నాటిన చెట్టు వలె ఉంటాడు, ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అతడు చేసేదంతా సఫలమగుతుంది. ఎవరికి అని అన్నప్పుడు 2వ వచనం అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు అదండి. వాక్యములకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి. అతడు చేయనిదంతా సఫలమవుతుందట. అంత మాత్రమే కాక అతడు నీటి కాలువల యొరబడిన నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడట. దేవుని వాక్యము ఎంత ప్రాధాన్యమైనదో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. చాలాసార్లు ఏదైనా బిల్ చేస్తున్నాం అనుకోండి, మిగిలిన సాంగ్యాలన్నిటికీ సమయం ఇస్తాం. పాస్టర్ గారు మైకి తీసుకొని వాక్యం చెప్పబోయేసరికి షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త, టైం కానీ తొందరగా కానివ్వండి అని చెప్పని అంటారండి. కరెక్టేనా? మరి మిగిలిన నోటికి అనరే, అక్కడ తొందర పెట్టరే. పాస్టర్ గారి చేతిలోకి మైకి పోగానే ఇక అంతా కూడా తప్పంతా పాస్టర్ గారు చేసినట్టు చూస్తూ ఉంటారు. దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనది. ఈ వాక్యము వినినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీవించబడినవారు, ఆశీర్వదించబడినవారు, బలపరచబడినవారు, తప్పును సరిదిద్దుకున్నటువంటి వారు, పాపం చేయకుండా ఆగిపోయినటువంటి వారు అనేకులు ఉన్నారు. కనుక దేవుని వాక్యము ఈ మధ్యాహ్న కాల సమయంలో చాలా శ్రేష్టమైనదని, ఆ వాక్యముని విని గైకొన్నవాడు ధన్యుడని భక్తుడిని యోహాను తెలియపరుస్తూ ఉండగా, కీర్తనకారుడు ఆ వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు. అతను నీటి కాలువలో ఎవరు నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె అతను చేయదంతయు సఫలమగనని కీర్తనకారుడు పలుకుతున్నాడు. కనుక ఎంత శ్రేష్టమైనటువంటి ఈ వాక్యమును గురించినటువంటి మాట ఈ మధ్యకాల సమయంలో వినబడుతూ ఉండగా, అబ్రహాం అనబడేటువంటి వ్యక్తి దేవుడు ఒక మాట చెప్పాడట. ఆ మాటకు ప్రాధాన్యతనిచ్చి తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి వెళ్ళిపోయాడంట. దేనికి విలువిచ్చాడు? వాక్యమునకు, మాటకు విలువిచ్చాడండి. ఆయన చెప్పిన మాటకు విలువిచ్చాడు. ఆయన మాటలో ఉన్నటువంటి బలాన్ని ఎరిగినటువంటి అబ్రహాము ఆయన ఇచ్చిన మాట ప్రకారముగా నడవగలిగాడు కనుక అతడు ధన్యుడిగా ఎంచబడ్డాడు. విశ్వాసులకు తండ్రిగా పిలువబడతా ఉన్నాడండి. దేవుని వాక్యము వినడం వలన మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఆ కలిగేటువంటి ఆశీర్వాదం ఎలాంటిది? మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 24-25 వచనాలు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఆ బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను,
గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. చాలండి. దేవుని వాక్యమును వినినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, ఇదిగో ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కొట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండునట. వాక్యాన్ని విని గైకొనినటువంటి వాడిని దేవుడిస్తున్నటువంటి ధన్యత ఏంటంటే, ఆయన బండ మీద కట్టుకున్న వానితో పోల్చాడండి. వాక్యాన్ని వినినటువంటి వ్యక్తి, దాన్ని కైకొన్నటువంటి వ్యక్తి, తన పునాది ఎక్కడ ఉంటుందట? బండ మీద. బండ మీద వేసిన పునాది పడిపోతుందా? వాన వస్తుంది, వరద వస్తుంది, కానీ వారు కట్టినటువంటి ఆ గృహము నిలిచి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుని వాక్యాన్ని వినకుండా కట్టినటువంటి గృహాన్ని గురించి కూడా దాని క్రింద మాటలు అంటాడు. మరియు ఈయన మాటలు విని వాడి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు అదండి. వాన విసిరి గాలి కొట్టినప్పుడు ఆ ఇసుక మీద కట్టినటువంటి ఆ గృహము పడిపోయి దాని పాటు ఎంతో గొప్పది. కాబట్టి బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండాలి అని అంటే వాక్యాన్ని విని గైకొనాలట. ఆ మాటలు విని గైకొనని ప్రతి వాడును ఇసుక మీద కట్టుకున్న ఇంటిని పోలినట్టుగా వాడు బుద్ధిహీనుడిగా మార్చబడతాడండి, బుద్ధిహీనుడిగా పిలువబడతాడు. ఇగో దేవుని యొక్క రాకడ సమీపిస్తుంది, సమయం సమీపించి ఉన్నదని ఆ ప్రకటన గ్రంథంలో 1:3 పలకబడినట్లుగా సమయం సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములను విని దాన్ని గైకొన్న వారును ధన్యుడు. ఆ వాక్యమును విని గైకొన్నవాడు ధన్యుడు. ఆ వాక్యముకు ప్రాధాన్యత ఇచ్చిన వాడు బుద్ధిమంతుడు. ఆ వాక్యమును విని గైకొనేటువంటి వాడు దివారాత్రము దాన్ని ధ్యానించిన వాడు. నీటి కాలంలో ఎవరు నాటబడిన చెట్టు వల్ల ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వల్ల అతడు ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్యము చాలా ప్రాధాన్యమైనదని నువ్వు గ్రహించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా శ్రేష్టమైనటువంటి తన మాటలను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆ బుద్ధిమంతుని పోలి ఉన్నట్లుగా నీ వాక్యమును గనక వినగలిగితే, ఆ వాక్యమును గనక గైకొనగలిగితే, ఆ వాక్యమునకు గనక నీ ప్రాధాన్యత ఇవ్వగలిగితే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో యెహోవా మీకు దొరికి కాలమున ఆయనను వెతకాలి. ఆయన దొరికే కాలమును వెతకకపోతే ఒకరోజు రాబోతా ఉంది. ఇవి ఈ సముద్రం నుండి ఆ సముద్రమునకును, ఇదిగో ఉత్తర దిక్కు నుండి ఆ దక్షిణపు దిక్కునకును, ఇగో తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కునకును నువ్వు ఎక్కడికి వెళ్ళినా అన్నపానముల వలన వచ్చిన కరువుగాక అది యెహోవా వాక్యము వినబడినటువంటి కరువు రాబోతా ఉంది గనుక ఈ మాటలు విని గైకొనేవాడు ధన్యుడు. ఈ మాటలు విని గైకొనేవాడు ధన్యుడు. ఈ మాటలు వినాలి, గైకొనాలి. ఆ వ్యక్తి బుద్ధిమంతుడు అంటున్నాడు. ఈ మాటలు వినాలి, గైకొన్నటువంటి వాడు నీటి కాలువలు ఎర్రబడి నాటబడిన చెట్టు వలె ఉంటాడు అంటున్నాడు. బండ మీద కట్టుకున్న వాని పోలి ఉంటాడని అంటున్నాడు. ఈ వాక్యాన్నే కనుక పెడచెవిన పెడితే అసలు క్రీస్తు అనేటువంటి ఆ పునాది మీదే కనుక మనం కనుక కట్టబడకపోతే దాని పాటు ఎంత గొప్పది. ఇప్పుడు సమయం సమీపించినప్పుడు తెలుస్తుంది మనం ఆ బండ మీద ఎందుకు కట్టుకోలేకపోయామా అని. అది వర్ణించలేనిది ఇక మన సమస్య, మన పరిస్థితి. వాక్యం మీదే కనుక మనం హృదయాన్ని, వాక్యం మీద కనుక మన జీవితాలను, వాక్యం మీద కనుక మన కుటుంబాలను, వాక్యం మీద కనుక మన జీవితాలను కట్టుకొనకపోతే దాని పాటు ఎంత గొప్పది. అది ఇసుక మీద కట్టబడినటువంటి ఇంటిలాగా అలాగే బుద్ధిహీనుని పోలి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక సమయం సమీపిస్తుంది కనుక నీవు నేను ఇగో ఈ ప్రవచన వాక్యములను విని గైకొని ఆ చొప్పున చేయి ప్రతివాడును ధన్యుడు అని సెలవిస్తున్నట్లుగా
నీవు కూడా ఈ మధ్యాహ్న కాల సమయం ఎరిగి ఉండాల్సిన సత్యం, వాక్యం చాలా అమూల్యమైనదండి. ఎందుకు అమూల్యమైనదనంటే, దేవా అని నువ్వు ఆకాశం తట్టు తెరి చూసినప్పుడు నీ ఎదురుగా ఆయన ప్రత్యక్షం కాకపోవచ్చు. ఇక ఈ వాక్యంలో నుండి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ వాక్యంలో నుండి నీతో మాట్లాడుతున్నాడు. ఆయనే చెప్పాడు. ఏమని? యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే మరి ఇంకెక్కడ నువ్వు వెతుకుతుంది? ఇంకెక్కడ ఆయన కోసం నువ్వు చూస్తూ ఉంది? ఆ వాక్యమే దేవుడై ఉన్నప్పుడు ఈ వాక్యములో నుండి పలుకుతున్న ప్రతి మాట మన హృదయంలో పెట్టుకోగలిగితే మన ధన్యులమాట. మనం దీవించబడిన వారము, ఆశీర్వదించబడిన వారము, మనం శ్రేష్టమైన వారము, మన బుద్ధిమంతులము, మన బండ మీద కట్టబడినటువంటి వారము, నీటి కాలువలో ఎవరు నాటబడిన చెట్టు వంటి వారం మనం. ఇలాంటి ధన్యతలో నీవును నీ కుటుంబము స్థిరముగా నిలిచి ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం.